గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి 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 మన స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారిని శ్రీనివాస్ సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెనో జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకే మీరందరూ కూడా మీ యొక్క అనుభూతుల్ని మద్రాసు గురువుల్ని పాఠశాల చదివిన సమయంలో మీరు అనుభవాల్ని
వేదిక మీదకి వచ్చి మాట్లాడుతూ కూర్చున్నాను. మీ పేరు, మీరు ప్రయాణం ఏం చేస్తున్నారు, మీకు ఎంతమంది పిల్లలు, మీ వృత్తి ఏంటి, మీ స్కూల్లో ఏ విధంగా చదివినారు, ఇప్పుడు ఏ విధంగా ఉంటున్నారని చెప్పండి దయచేసి. ఓకే. విద్యా బోధన నేర్పించిన మా గురువు గారి ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డి కుమారాణి, మా ఆయన పేరు నగేష్. మాకు ఒక పాప ఒక బాబు. పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్, బాబు సెకండ్ ఇయర్. మరి కడపర్తి. ప్రస్తుతం టైలరింగ్ చేస్తున్నాను. నేను 2nd to 10th వరకు విజ్ఞానజ్యోతి హై స్కూల్లో చదివినాను. ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు 2 అమ్మాయిలు. పాప బీటెక్ 3rd ఇయర్, సెకండ్ పాప సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. మా ఆయన కార్పొరేటర్ వర్క్ చేస్తారు, నేను టైలరింగ్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ వరకు చదువుకున్నాను. ఈ స్కూల్లో చదువుకున్నప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయి. ఒక్కొక్క సార్తో ఒక్కొక్క మెమరీ కూడా ఉంది. నాకు 2 బాబులు. పెద్ద బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, చిన్న బాబు 10th. మా వారు ప్రైవేట్ జాబ్ చేస్తారు. నెక్స్ట్ నేను స్కూల్లో చదివిన కాడ నుంచి అంటే ప్రధానోపాధ్యాయులు గారిని చూడగానే నాకు ఒకటే గుర్తొస్తుంది. మధ్యాహ్నం పూట గ్రౌండ్లో సార్ వచ్చే టైంకి ఒక్కరు కూడా ఉండదు. సార్ వస్తుందంటే సార్ వచ్చాడు క్లాస్కి. అప్పుడంతా భయపడే వాళ్ళు సార్ చూస్తే. సార్ చూడడానికి కూడా అంత అంటే అందరికీ భయం వేసి ఉండేది. నెక్స్ట్ శివశంకర్ సార్ గురించి చెప్పాలంటే నాకున్న మెమోరీ ఏంటంటే, క్లాస్లో చదివేటప్పుడు లెసన్ చెప్పగానే మెయిన్గా మనకి తెలుగు పద్యాలు చెప్పగానే నెక్స్ట్ ఫస్ట్ రాధిక ప్లే చదువు, ఆ మెమోరీ బాగా గుర్తు. నెక్స్ట్ శర్మ సార్ గురించి చెప్పాలంటే ఇంగ్లీష్ చెప్పేవారు. సార్ క్లాస్ అంటే ఫుల్ జోష్. మన క్లాస్ కోసం వెయిట్ చేసేవారు. ఎందుకంటే సార్ ఎంత సీరియస్గా ఉంటాడో, క్లాస్ ఎంత మంచిగా చెప్తాడో, ఆ జోక్స్ కూడా అంతే ఫుల్గా అంతా వెయిట్ చేసేవాళ్ళం సార్ క్లాస్ కోసం. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. అందరూ 22 ఇయర్స్ తర్వాతకి మనము అందరికన్నా లాస్ట్ క్లాస్ కూడా మనది. దీనికి గుడ్ కోఆపరేటర్గా పరమేశ్వర గారు, జమ్ము నరసింహ గారు మంచి కోఆపరేట్ చేశారు. లేడీస్ తరఫున కానీ డియుమార్ అని రాధిక చాలా కోఆపరేట్ చేశారు. మీకు నా వంతు ధన్యవాదాలు ఫ్రెండ్స్. నా లైఫ్ ఏంటంటే అది డిగ్రీ అయిపోయింది. నేను మన విద్యార్థుల్లో చదవడం వల్ల నాకు ఇంతవరకు డాడీ ప్రైవేట్ స్కూల్లో వేయడం వల్ల కొంచెం ఇంగ్లీష్ రావడం వల్ల నేను డిగ్రీ అయిపోయింది. డిగ్రీ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేశాను. హోటల్ మేనేజ్మెంట్ అయిపోయాక హోటల్ మేనేజ్మెంట్ తోటి అవుట్ ఆఫ్ వెళ్ళడం ఇంట్రెస్ట్ లేక నేను డాక్యుమెంట్ రైటర్గా వర్క్ నేర్చుకొని ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ఒకరు 4th చదువుతున్నారు, ఒకరు ఫస్ట్ క్లాస్. నా వైఫ్ నా ఆఫీస్లో ప్రైవేట్ ఎంప్లాయ్గా చేస్తున్నారు. ఇది నా లైఫ్. గురువులందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. ఫస్ట్ 2 అందరికీ మంచి ఫాస్ట్ వచ్చింది. నాకు అట్లా 359 వచ్చింది. 1 మార్క్తోనే ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. ఒక 1 మార్క్ అయితే 360 వచ్చింది, ఫస్ట్ క్లాస్ అయ్యాను. కానీ ఒక 1 మార్క్ తోటి నేను చాలా అప్సెట్ అయ్యి స్కూల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ పూర్వ విద్యా సమ్మేళనం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఫస్ట్ 3rd క్లాస్ వచ్చేది 10th వరకు విజ్ఞానజ్యోతి హై స్కూల్లో చదువుకున్నాము. మా భార్య పేరు వచ్చేసి దండంపల్లి లావణ్య. మాకు ఒక పాప ఒక బాబు. పాప వచ్చేసి 8th క్లాస్ చదువుతుంది. తను వచ్చేసి అక్షరా స్కూల్ నల్గొండ రామగిరి. బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. తనకి అదే స్కూలు. మనమే ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ సృష్టించే విధంగా ఉండాలనేది నా ఉద్దేశం. నేను డిగ్రీ చేశాను సార్. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే కామినేని హాస్పిటల్లో ఓపీ సెక్రటరీగా చేస్తున్నాను. నాకు 3 పిల్లలు, 2 పాపలు, ఒక బాబు. నా పేరు శోభ. ముందుగా వేదిక నిర్వహించిన గురువులందరికీ నా
పాదాభివందనాలు. నెక్స్ట్ బ్యాంక్ జాబ్స్లో SBI క్లర్క్ వచ్చింది. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అని జనరల్ ఇన్సూరెన్స్ 4 ఉంటాయి పబ్లిక్ సెక్టర్. యునైటెడ్ ఇండియా, నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్. క్లాస్ నుంచి 10th వరకు నేను హై స్కూల్లో చదువుకున్నాను. చదువుకున్నాను దాంట్లో మిడిల్ ఉంది ఆయనతో. అలాగే ఒక ఫ్యామిలీ అలా 10th క్లాస్ అయిపోయిన తర్వాతకి ఇంటర్ ఏవిఎం కాలేజ్ చదివాను. ఏవిఎం తర్వాతకి డిగ్రీ మల్లికార్జున కాలేజ్లో జాయిన్ అయ్యి లాస్ట్ 3rd ఇయర్లో డిస్కనెక్ట్ చేశాను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. అలా చదువుకున్న తర్వాతకి కొద్దిగా బయటకు వెళ్ళి ఫ్యామిలీ మ్యారేజ్ చేసుకోవడము, మ్యారేజ్ అయిన తర్వాతకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువైంది. అలాగే అయిన తర్వాతకి కొద్దిగా ప్రైవేట్ జాబ్ చేసుకొని హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో సెటిల్ అవ్వడం జరిగింది. అలా చేస్తూ నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప ఒక బాబు. రీసెంట్గా 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ నా పాప చనిపోయింది. అది ఇట్లా కొద్దిగా డిస్టర్బ్ అయ్యాను. ఇప్పుడు నా బాబు ఇప్పుడు 5th క్లాస్ చదువుతున్నాడు. My dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాది శాలిగౌరవమే. నెక్స్ట్ ఇంకో చిన్న విన్నపం ఏంటంటే గురుగారులందరికీ, మనం ఎక్కడో ఫంక్షన్ హాల్లో చేసుకునే బదులు మన విజ్ఞానజ్యోతి స్కూల్ ఉంది, దాన్ని తేడా చేసి దాన్ని మంచిగా చేస్తే గురుగారులు అందరం మనం ఇంకా సంతోషంగా ఉంటాం. నా మనవి. ఇంకోటి, ఇంకా నేను ఇంటర్లో జాయిన్ అయినా, పని చేసిన, మోటార్ ఫీల్డ్లోకి వచ్చిన, మోటార్ ఫీల్డ్లో కంటిన్యూ అయినా. నాకు పెళ్ళి అయింది, 2 పిల్లలు, పాప 4th చదువుతుంది, బాబు నర్సరీ. లోకల్నే ఉంటాను. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన అందరి నాతోటి విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఉపాధ్యాయులకి, నా తోటి విద్యార్థులకు నమస్కారాలు. నా పేరు కళ్యాణి. నేను 10th వరకు మాత్రం విజ్ఞానజ్యోతిలో చదువుకున్నాను. నాది B.Ed కంప్లీట్ చేసిన తర్వాత మ్యారేజ్ అయింది, 3 పిల్లలు. పెద్ద బాబు 10th, పాప 5th క్లాస్, చిన్న బాబు 1st క్లాస్. మాది లోకల్ వెళ్ళాలి. ఫ్రెండ్స్ అంతా కలుస్తాం లేదని వాళ్ళ నేమ్స్ గుర్తులేక పరిచయం చేసుకొని ఏమనుకోవద్దు. స్టేజ్ మీద ఉన్న టీచర్ అందరికీ అండ్ నా తోటి విద్యార్థులకి గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు షేక్ ఇమాముద్దీన్.
నేను 10th తర్వాత ఏబిఎం కాలేజ్ ఇంటర్లో చదివాను. ఆఫ్టర్ తర్వాత నల్గొండకి వెళ్ళాను. డిప్లొమా కంప్లీట్ చేసి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ BAMS కంప్లీట్ చేశాను. బ్యాచులర్ ఆఫ్ ఎలక్ట్రోపతి కంప్లీట్ చేశాను. ప్రజెంట్ అయితే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. నాకు గురువులు ఇచ్చిన ప్రోత్సాహం కానీ వాళ్ళు చెప్పిన స్టడీ కానీ నాకు చాలా తోడ్పడింది. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి శిశువు నుండి వరకు జ్ఞానజ్యోతి హై స్కూల్లో చదువుతున్నాను. నా పేరు సూర్యపేట. మా హస్బెండ్ గవర్నమెంట్ చేస్తారు. నాకు 2 పాపలు. పాపనేమో ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు 6th క్లాస్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదికలు అలంకరించిన సార్లకి మేడాలకి నా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు జమ్మ నరసింహ, జాలగూడెం. నేను BEd చేశాను. నెక్స్ట్ మ్యారీడ్ అయిపోయింది. ప్రజెంట్ ఏం జాబ్ చేయలేను, వ్యవసాయం చేస్తున్నాను. 3 పిల్లలు. పెద్ద బాబు వచ్చేసి 9th, సెకండ్ బాబు వచ్చేసి 6th, థర్డ్ బాబు వచ్చేసి 3rd. మన అందరం కలవాలి అన్న ఒక బలమైన సంకల్పంతో నెల రోజుల నుండి కలవడం కోసమే కనీసంగా మినిమం 10 రోజులు గట్టిగా ప్రయత్నించాను. మీ అందరి సహకారం, ఇందులో గర్ల్స్లో ఉమారాణి, పరమేశు, హమ్మద్ చాలా మంది కూడా కోఆపరేట్ చేయడం వల్ల అందరి కాంటాక్ట్లు తీసుకోవడం, సార్ల కాంటాక్ట్లు తీసుకొని కాల్ చేసి మాట్లాడడం జరిగింది. వేదిక మీద నేను నిలబడి మాట్లాడే ఒక్క నిమిషం కూడా స్టేజ్ మీద చాలా భయంగానే మాట్లాడుతున్న వాస్తవం అయితే, ఎందుకంటే పైకి రోజులే మాట్లాడడం తెలియదు. నా స్కూల్లో పేరు చెప్పడానికి రాదు సరిగ్గా వాసన ఎంతగానో మాట్లాడుతుందంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు థ్యాంక్స్. మళ్ళీ ఎటువంటి అవకాశం రాదు. 22 years తర్వాత సెలబ్రేట్ చేస్తున్నాం. ఇప్పటికీ ఒక రకంగా నమ్మశక్యంగా లేదు. నాకు చేస్తున్నామా లేదా సందిగ్ధంలో ఇంకా కూడా ఒక రకంగా ఆలోచిస్తే చాలా థ్యాంక్స్. అందరికీ కోఆపరేట్ చేసినందుకు. చాలా మంది మాట్లాడేది ఉంది, వాళ్ళకి ఇస్తున్నాను. థ్యాంక్స్. రేణుక మరియు నాతోటి స్నేహితులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పేరు రేణుక, మాది తిరుమల కూడా. నాకు 3 బాబులు. పెద్ద బాబు ఫార్మసీ 3rd year, సెకండ్ బాబు 2nd year, థర్డ్ బాబు 8th class. నేను రాజకీయం పరంగా ఉంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్ అందరూ. వేదికలు అలంకరించిన ఉపాధ్యాయులకు మరియు నాతోటి మిత్రులందరికీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు. నా పేరు నాగరాజు. నా క్వాలిఫికేషన్ MA BEd. 1 నుంచి 10వ తరగతి వరకు విజ్ఞానజ్యోతి హై స్కూల్లో చదివాను. మనందరం ఇక్కడ 23 సంవత్సరాల తర్వాత ఒక దగ్గర మనం కలుసుకొని మన యొక్క అనుభవాల గురించి చెప్పుకొని మరి మన ఇంతకుముందు 1 to 10th వరకు చెప్పినటువంటి సార్లను కూడా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు సంతోషి. నేను 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విజ్ఞానజ్యోతి హై స్కూల్లో చదువుకున్నాను. అక్కడ చాలా విషయాలు, చాలా మంచి బుద్ధులు, విద్యాబుద్ధులు అన్నీ నేర్చుకున్నాను. అవన్నీ మా పిల్లలకు కూడా నేను చెప్తూ చేస్తూ ఉంటాను. మా సార్ దగ్గర నుంచి నేను ఇలా నేర్చుకున్నాను. ఇక్కడికి విచ్చేసిన గురువులందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ నా హృదయ నమస్కారాలు. ఇక్కడ నేను శిశువు క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చదివాను. దాని తర్వాత 10th ఖమ్మంలో చదివాను. కానీ నా ఫౌండేషన్ స్టార్ట్ అయింది మాత్రం ఇక్కడే బేసిక్ విజ్ఞానజ్యోతి స్కూల్లో చదివి నేను 10th ఆఫ్టర్ ఇంటర్మీడియట్ చేశాను. ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్, తర్వాత MTech. ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకొని చిన్నటి జ్ఞాపకాలు షేర్ చేసుకోవడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఉపాధ్యాయులకు మరియు నా తోటి మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు. 6th నుండి 10th దాకా విజ్ఞానజ్యోతి, ఇంటర్ డిగ్రీ దాకా వాసవి కాలేజీ, DMBLT, DMPH అరుణోదయగా చేసినాను. ప్రస్తుతం నేను కులాల RMP డాక్టర్గా పనిచేస్తున్నాను. నాకు ఒక 2 పిల్లలు. అమ్మాయి 10th క్లాసు, అబ్బాయి 8th క్లాస్. ఓకే. ఉపాధ్యాయులకు మరియు తోటి విద్యార్థులకు
హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు షరీఫ్ బాబా. నేను అసలు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఐపాల హై స్కూల్లో చదివాను. ఇక్కడ తీసుకురావడానికి కారణం మా అన్న మక్బూల్ జానీ కొన్ని టీచర్ విక్లుంబ, అది మా సిక్ సార్కు దోస్తులు అంటారు. ఆ పరంగా నేను ఇక్కడ 10th చదవడానికి మా అన్న తీసుకొచ్చిండు. యాక్చువల్గా నేను చాలా పూర్ లేదు, సబ్జెక్ట్లో చాలా వీక్ లేదు. సిక్ సార్ నన్ను గైడింగ్ చేయడం, మా అన్న గైడింగ్ చేయడం వల్ల 10th పాస్ అయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, బీడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్వచ్ఛందంగా బిల్డర్గా పనిచేపిస్తున్నాను. నాకు అక్కడ వర్కర్లు సర్టిఫికెట్ అందరూ ఉంటారు. నాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు. పాప వచ్చేసి 7th క్లాస్, బాబు వచ్చేసి 4th క్లాస్. ఇది నా పని. ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ, నా తోటి స్నేహితులందరికీ, నా పేరు లోడేది కృష్ణ, శాలిని గౌడ. నేను ముంబైలో ఉంటున్నా. నాకు ఒక బాబు 7th క్లాస్ అవుతుంది, ఒక పాప 3rd క్లాస్. నా పేరు తిరుమలేష్. నాకు 4 పిల్లలు. పాప 2nd ఇయర్ చదువుతుంది, బాబు 8th క్లాస్, ఇంకో బాబు 6th క్లాస్, ఒక బాబు 5th క్లాస్. కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. రమేష్, పిల్లలు ఇద్దరు. బాబు ఇంటర్మీడియట్ చేస్తున్నాడు, పాప 9th క్లాస్. ప్రస్తుతానికి బిజినెస్ చేస్తున్నాను. ఇంకేం లేదు, అంతే. పొట్టు నారాలు. నేను ఇంటర్నేషనల్ హై స్కూల్లో 4 నుంచి 8 దాకా చదివినాను. ఆ తర్వాతకి కొన్ని ఆర్థిక ఇబ్బంది వల్ల చదువు బంద్ చేశాను. నేను 8th క్లాస్ చదివిన ఈ అవకాశం ఇచ్చిన నా తోటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశాన్ని ముగించుకుంటున్నాను. నాకు ఒక బాబు 1st ఇయర్, పాప 5th క్లాస్. నా పేరు నాగరాజ్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన మా హెడ్ మాస్టర్ శ్రీనివాస్ సార్ గారికి, శివశంకర్ సార్ గారికి, అంతయ్య సార్, పీటీ సార్ గారికి, సుబ్రహ్మణ్య సార్ గారికి, శశిరెడ్డి సార్ గారికి, కృష్ణ సార్ గారికి, అంజయ్య సార్ గారికి, శ్రీనివాసరావు సార్ గారికి, సోమయ్య సార్ గారికి, మరియు అన్నా మేడం గారికి, శోభా మేడం గారికి, మరియు నాతో చదువుకున్న విద్యార్థులకు అందరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కల్లూరి పరమేశ్వర్, మీరందరూ తెలుసు, పేరు చెప్పాల్సిన అవసరం లేదు. మా మిస్సెస్ పేరు సంతోషి. నాకు 2 పిల్లలు. బాబు బీటెక్ చేస్తున్నాడు, బీటెక్ 1st ఇయర్. పాప 2nd ఇయర్ ఎంపీసీ. నేను 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ 1st ఇయర్ లాస్ట్లో చదువు ఆపేసిన నేను మా వృత్తి పట్ల గౌడ్స్ కాబట్టి మా నాన్నగారి అడుగుజాడల్లోనే వృత్తిరీత్యా ఒడిశా పోవాల్సి వచ్చింది కళ్ళుమికకు. అదేవిధంగా అక్కడే సెట్ అవుదాం అనుకున్నాం, కానీ ఇక్కడున్న ఫంక్షన్లో పెళ్లి కాబట్టి ఇక్కడ 6 months, ఒడిశాలో 6 months ఉండాల్సి వస్తుంది. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని పోయిన సంవత్సరం చేద్దామనుకున్నాం, కానీ కుదరలేదు. ఈసారి 1 month నుంచి అనుకుంటున్నాం. 1 month నుంచి చేస్తామా చేయమా అనేది ఎవరు సపోర్ట్గా లేకుండా చేద్దామని, మరియు నాతో చదువుకున్న ఫ్రెండ్స్ కానీ అందరూ నెమ్మదిగా నాకు సపోర్ట్ ఇచ్చి చేద్దామని ఈ 10 daysలోనే, ఈ 10 రోజుల్లో ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే దయచేసి ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం సార్లకు కూడా అనుకోకుండా 4 days ముందే ఫోన్ చేసిన. శనిరెడ్డి సారు గోవా వెళ్ళిండు. నాకే చాలా బాధ అనిపించింది. కొద్దిగా ముందు 4 రోజుల ముందు చెప్తే బాగుంటుంది అనుకున్నాను. తప్పు నాదే సార్ అని చెప్పాను. ఎందుకంటే నాతో చదువుకున్న నా ఫ్రెండ్స్ సపోర్ట్గా ఉన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేసినాం. అందరికీ ధన్యవాదాలు. మన క్లాసులో 9th క్లాస్కి వచ్చిన శోభన్ బాబు అనుకోని కారణాల వల్ల చనిపోయిండు. అదేవిధంగా అంబార్పేట అచ్చయ్య
అంబేద్కర్ పిన్స్ వాళ్ళు అంబేద్కర్ ఫాస్టర్ అయింది కాబట్టి రానని చెప్పిండు. ఫోటో కూడా పంపించమని చెప్పిన ఫోటో పంపించలేకపోయిండు. వారిద్దరికి మనం మౌనం పాటించడం మరియు ఓకే ఈ చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವದ ಅಲ್ಲಿಕಲು ಗೆಲ್ಲಿ చెలిమికి నెలవైన చదువుల కొలువైన 2003 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి మా పార్ట్నర్స్ మిత్రుడు ఉపాధ్యాయుడు కొయ్యడ శివశంకర్ సార్ గారికి, అదేవిధంగా మరో మిత్రుడు నా స్టూడెంటే పి అంతయ్య సార్ గారికి, అదేవిధంగా మరి మీతో ఒకప్పుడు 22 years బ్యాక్ మీకు విద్యా బృందులు నేర్పినటువంటి మా శిష్యులు అయినటువంటి మీ అందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు పండుగ వాతావరణం లెక్క మనం ఈ పూర్వ విద్యాలయ సమ్మేళనం జరుపుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా ముఖ్యంగా మీ పిల్లల్ని బాగా చదివించండి. చదువు లేనిది ఏముండదు. ఫస్ట్ మానవుని ఒక మనిషిని ఒక స్థాయిలో నిలబడాలంటే చదువు ముఖ్యం. మరి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే నా చదువు ముఖ్యం. కాబట్టి మన తల్లిదండ్రుల పెంపకం కూడా ఆ విధంగా ఉండాలి, పేరెంట్స్ పెంపకం కూడా ఆ విధంగా ఉండాలి. కాబట్టి మీరంతా కూడా మీ పిల్లల్ని బాగా చక్కగా చదివించండి. అందరూ సమీకరించాలి, డబ్బులు కావాలి, ఏర్పాటు చేయాలి, ఇవన్నీ కూడా అవసరమే. వాళ్ళు ఎంతో ఇవాళ కష్టపడి ఇలా మనం ఈ రూపంలో ఉన్నామంటే, వేగంగా ఉన్నామంటే వాళ్ళ కష్టం చాలా ఉంది. మిగతా వాళ్ళు కొంతమంది సహకరించరు, కొంతమంది సహకరించరు. వాళ్ళకు కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరు బాధపడరు, ఎందుకంటే వాళ్ళు లోకంలో ఉండి పనిచేసారు. 2003 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి నేను చేసిన గురు పెద్దలందరికీ, ఉపాధ్యాయులకు మరియు ఆ సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్ 2002-2003 విద్యార్థులందరికీ కూడా ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు. మరి ఆత్మీయత అనేది మనకు చాలా తక్కువగా దొరుకుతూ ఉంటుంది. మరి ఆత్మీయత అనేది మీ దగ్గర నుంచే మేము పొందడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఇంత గొప్పగా ఈ సమావేశాన్ని నిర్వహించిన మీ అందరికీ కూడా, మరి ఈ సమావేశానికి వేచేసిన ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత. థ్యాంక్ యూ. 2002-03 విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి అభ్యసించినటువంటి విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి
సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మీ ఎప్పటికీ ప్రధాన ఉపాధ్యాయులు గుడిగే శ్రీనివాస్ సార్ గారికి మరియు నాతోటి సహా ఉపాధ్యాయులు అయినటువంటి శివశంకర్ సార్ గారికి, సుబ్రహ్మణ్య సార్ గారికి, సోమయ్య సార్ గారికి, అప్పటి విద్యార్థులు ఇప్పుడు మాతో సమానులైనటువంటి మీ అందరికీ పేరున పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు మరియు 2002-03 పూర్వ విద్యార్థుల ఆత్మీయత సమ్మేళనం చేయడం చాలా సంతోషం. వేదికను అలంకరించినటువంటి యొక్క ప్రధాన ఉపాధ్యాయులు, మా ఉపాధ్యాయుల బృందం అందరూ కూడా విచ్చేసినందుకు చాలా సంతోషం. 40 మెంబర్స్ ఉండాలి. సరే, ఇప్పటికైనా వ్యయ ప్రయాసాలకు ఇబ్బందులు పడి ఎక్కడెక్కడో ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. బతుకమ్మ పండుగ ఎప్పుడో కాదు, ఇవాళ్ళే. బతుకమ్మ పండుగ రేపు అనుకున్నాం కదా, అది వాళ్ళకు ఉండదు. కానీ బతుకమ్మ పండుగ అనేది ఇవాళ్ళే మనకు. అంత సంతోషంగా ఉంది. అయితే మీకు ఇంకా అప్పటికిప్పటికీ ఏ మార్పు రాలే నా ఆలోచన బట్టి. ఎందుకంటే స్టేజ్కి ఫీల్ అనేది పోలే. మీకు స్టేజ్ మీద రాగానే ఏం మాట్లాడాలో అని భయపడుతున్నారు. అయితే విజ్ఞాన జ్యోతి స్కూల్ అనేది ఒక బ్రాండ్. ఇది ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ మొత్తం. ఎక్కడ ఏ కార్యక్రమం అయినా అందరం కలుస్తాం. దాంట్లో మీరు కూడా సభ్యులే అందరం. విజ్ఞాన జ్యోతి స్కూలు తీసేసామనంటే మీకన్నా ఎక్కువ మాకు కూడా బాధే ఉంది. ఆ స్కూల్ ఇంకా అలాగే కంటిన్యూ అయితే బాగుండు అని. శాలిగర్భం మండలంలో విజ్ఞాన జ్యోతులు వెలిగించినటువంటి మా హెడ్ మాస్టర్ గుడిగే శ్రీనివాసరావు మరియు వేదికను అలంకరించినటువంటి సోదర ఉపాధ్యాయులకు, ముఖ్యంగా ఈరోజు ఎంతో శ్రమ కూర్చి ఎన్నో ఏళ్ళ అనుబంధాన్ని ఒకచోట చేర్చేందుకు అహర్నిశలు కృషి చేసినటువంటి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏ విధంగానైనా అందరినీ ఒకచోటికి చేర్చినటువంటి 2002-03 విద్యార్థి బృందానికి ఈనాడు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, పరమేష్ ఆ క్లాసు పోవాలంటే ఒక నవ్వు గుర్తొచ్చేది. ఎప్పుడు ముఖం మీద చిరునవ్వు. పరమేష్ అంటేనే మీకైనా కూడా గుర్తుండొచ్చు, ఆయన తలుచుకుంటేనే ఫస్ట్ నవ్వు, ఆ పనిలో నవ్వు కనిపిస్తుంటుంది. ఆ విధంగా ఉండేది. ఇక మన హైమర్లు సారు ఎక్కడ నన్ను క్వశ్చన్ అడుగుతున్నావు అని బెంచి పక్క చదువుతూ ఉండేది. చిన్న బెంచ్ కూడా చేంజ్ చేసేది ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు. చిన్నగా వెనక పోయిన తర్వాత లాస్ట్కు హైమర్ అంటే చూసేది కానీ నోరు కనీసం ఒక మాట కూడా మనకు ఇక నోరు పోయినా సరే మాట వచ్చేది కాదు. ఇక్కడ స్టేజ్ మీద హాల్చల్ చేస్తుంటే మరి ఆనాటికి ఈనాటికి ఎంత మార్పు వచ్చిందో మనందరికీ తెలుసు. ఒక మార్పు తక్కువ వస్తే రాధిక మొహం అంతా మార్చేది, ఆమెకు తక్కువ వస్తే ఈమె మార్చేది. మాకు భయం అయ్యేది ఎవరికి తక్కువ వస్తుందా అని చెప్పేసి. ఆ విధమైనటువంటి కాంపిటీషన్ ఉండేది. ఇక మన నరసింహ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అలవాటు మారుకోలేదు, అదే బొట్టు పెట్టుకోవడం. చిన్నప్పటి నుంచి కూడా నేను బొట్టు చూస్తున్నాను. మాకు అసలు మధ్యన చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు చిన్నప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా, బొట్టు చూసి గుర్తుపెట్టింది ఈ నరసింహ అని చెప్పేసి. మరి అలాంటిది ఉండే. ఇక మరి అనంతలక్ష్మి, ఇక అనంతలక్ష్మి దగ్గరికి పోవాలంటే సార్లకే భయం అయ్యేది. ఏదైనా అడగాలంటే క్వశ్చన్, ఎందుకంటే గతం చప్పుడు చేయదు. చప్పుడు తలకాయ కిందకి వేస్తే చప్పుడు చేయకపోయేది. ఆ విధంగా ఉండేది. తర్వాత మరి నాగరాజు, ఎస్పెషల్లీ నాగరాజు, పాంపాటి నాగరాజు బ్యాక్ సైడ్ ఎప్పుడు వెనక కూర్చునేది. ఎందుకంటే చిలిప పనులు చేయాలి కదా, అందుకని చిన్నగా ఎవరితో చుట్టూ చేసి సార్ నన్ను కొట్టేది సార్ అని చెప్పేది. చేసి వాడిని కొడితే
మళ్ళీ సంతోషంగా బాగైంది అనేది. ఆ తర్వాత పాపం మాకు దెబ్బలు తిన్నాయని ఏడ్చేది. అట్లా ఏదో ఒక చిలిపి శాఖలు చేస్తుండేవాడు నాగరాజు. ఇప్పుడు కూడా వచ్చి పిల్లలు బలగొట్టాడు. అందరూ కూడా చాలా సంతోషం. ఆనాటి జ్ఞాపకాలు అన్నీ కూడా ఇప్పటికీ గుర్తున్నాయంటే అర్థం చేసుకోండి. ఎన్నో బ్యాచ్లు పోయినాయి. ఇప్పటికి కూడా నేను నల్లగొండ ఎంవీఆర్ స్కూల్లో పనిచేస్తున్నాను, టీచర్గా కొనసాగుతున్నాను. ఒక ఛానల్ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ సార్ గారికి, ఎందుకంటే ఆయన చేయబట్టి మనందరం ఇక్కడ కలుసుకున్నాం కాబట్టి, మరి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అందరూ ఇక్కడ సమావేశమైనంటే మీరు 22 సంవత్సరాల తర్వాత ఇక్కడ మీరందరూ సమన్వయం కావడం, ఇక్కడ ఉపాధ్యాయులందరినీ కలపడం చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం. కాబట్టి వేదికని అలంకరించినటువంటి విజ్ఞాన జ్యోతి కరెస్పాండెంట్ హెడ్ మాస్టర్ సార్, శ్రీనివాస్ సార్, మరి శంకర్ సార్, అంతయ్య సార్, నాతో పాటు పనిచేసినటువంటి నా ఉపాధ్యాయ బృందానికి, ఈనాటి ఈ 2002-2003 పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఒక వేదిక మీద కలిసేటట్టు చేసినటువంటి నా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా అందరికీ శుభాభినందనలు. మీ ఒక్కొక్క మాటలు చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అందరూ కూడా వివిధ స్థాయిలలో ఎవరికి హాని కలగకుండా, ఎవరికి నష్టపరచకుండా, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు మీరు రకరకాల జాబులు, బిజినెస్లు రకరకాలుగా చేసుకుంటూ అందరూ జీవితంలో స్థిరపడేందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా అద్భుతం. విద్యార్థులందరికీ 2002-2003 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసిన అందరికీ కూడా శుభాభినందనలు. ఇక నేను 10th ఫస్ట్ గవర్నమెంట్లో చెప్పిన బ్యాచ్ మీదే. ఇక నాతో ఎక్కువగా అబ్బాయి సార్ నేను కలిసి ఎక్కువగా నా మ్యాథ్స్ క్లాస్ ఎప్పుడు ఎక్కువ ఆటలు ఆడదామా అనే ఫోర్స్తో పెట్టేది. సార్ మ్యాథ్స్ ఎక్స్ట్రా క్లాస్ ఉంది సార్, గ్రౌండ్కి పోదాం ఇదే ఉంటుండే. చివరికి నన్నే ఒక కబడ్డీ ప్లేయర్ చేసి నాతో పాటు ఆడిపించింది. మ్యాథ్స్ పక్కన పెట్టి నాతో ఆడిపిస్తున్నాను. మహానుభావులు మీరందరూ. ఉపాధ్యాయుల గారికి, ప్రియమైన విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు. 2002-2003 బ్యాచ్ విద్యార్థులు ఈ కార్యక్రమం విజయవంతంగా చేసినందుకు సంతోషిస్తాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన తదితరులు పరిగణించు. వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసి 10 రోజుల క్రితం మేము చెప్పిన ఈ రోజు వరకు రండి అని అనిపించాం. సరే, ఇంతవరకు చేసినందుకు నాకు చాలా సంతోషంగా. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2002-2003 ఈ కార్యక్రమానికి వేదికపై ఉన్నటువంటి విజ్ఞాన జ్యోతి కరస్పాండెంట్ బొడిగా శ్రీనివాస్ నా చిన్నారి, మీరు ఇప్పటికీ మాకు చిన్నారులు అవుతారు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. నా ఉపాధ్యాయ జీవితం స్టార్ట్ అయిందే విజ్ఞాన జ్యోతికి, అది మీతోటి. నేను వచ్చినప్పుడు 8th క్లాస్ మిడిల్లో వచ్చాను. 9th క్లాస్ మిడిల్లో వెళ్ళిపోయాను. వచ్చిందే దాని వరకు అది సాధించుకొని, అది సాధించడానికి సహకరించినటువంటి విజ్ఞాన జ్యోతిని ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, విద్యార్థులందరికీ మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ చదువుకున్నటువంటి 2002-2003 బ్యాచ్ విద్యార్థులందరికీ నా యొక్క శుభాభినందనలు. అదేవిధంగా మా యొక్క ఉపాధ్యాయ బృందం నుంచి
వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా శుభాభినందనలు. అదేవిధంగా నేను 2002-3 బ్యాచ్లో నేను అప్పుడే అదే స్టార్టింగ్లో రావడం జరిగింది. కొంతవరకు అవగాహన ఉంది. సంతోషి, ఇక్కడ రాధిక, పరమేశ్ వీళ్ళందరూ కొంతమంది తెలుసు. అంటే వాళ్ళ కొంతమంది పేర్లు నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే కొంత తెలిసినంత మంది చెప్పాను. అంటే మీరందరూ ఇంత బాగా సక్సెస్గా చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అన్నట్టు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. వేదిక ముందు ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. ఇంకా నేను మీకు చెప్పింది చాలా తక్కువ. విజ్ఞాన జ్యోతి స్కూల్లో నేను ఒక 5 months 6 months పనిచేసిన. అందులో అప్పుడే నేను డిఎస్సి రాసిన 96 డిఎస్సి రాసినప్పుడు నాకు రావడం వల్ల నేను వెళ్ళిపోయినా. నాకైతే మీరు ఎవ్వరు కూడా గుర్తుకు లేదు. సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని నన్ను పిలిచి సన్మానించినందుకు మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. మరియు విజ్ఞాన జ్యోతి స్కూల్ నడిపించినటువంటి ఉపాధ్యాయ బృందానికి కూడా నా యొక్క స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నేను ఇక్కడనే ఆ స్కూల్లోనే నేను ఫస్ట్ టైం టీచర్గా పనిచేసిన. అక్కడ నుండే నేను టీచర్గా గవర్నమెంట్ టీచర్గా వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయాన్ని నేను నా లైఫ్ లాంగ్ కూడా గుర్తుపెట్టుకుంటా, ఎప్పటికి కూడా మర్చిపోను. సో థ్యాంక్స్ అందరికీ. కూడా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ చేతుల మీదుగా ఈ జ్ఞాపకాలు అందజేయడం జరుగుతుంది. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా. దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. చెరువు గురుతుంది, బడిని మారి పడక వేసిన అడుగు గురుతుంది. కోతి కొమ్మ చాటల్లోన అలపిల్లం కోడుల్లోన చిన్నప్పటి స్నేహం బాగుంది. ఏటా జరిగే జాతరలోన మన ఉత్తెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది. చూడరా చలాకు స్నేహం, పాడరా హుషారు గీతం, తీరని రుణానుబంధం సునాల గంధం స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న, కళ్ళ కాలమిట్టా కలిసిందాం.
మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా. స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. మీసమున్న నేస్తమా ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేప. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. లోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపర్,
కేఆర్.